ఏపీని పారిశ్రామిక హబ్గా మారుస్తున్నామని పేర్కొన్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో నూతనంగా నిర్మించిన టూ టౌన్ పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన మంత్రి వంగలపూడి అనిత, మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఏపీలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వంటి తిరుపతి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ఏపీని పారిశ్రామిక హబ్గా మారుస్తున్నామన్నారు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీలో 1000 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న క్యారియర్ ఏసీ పరిశ్రమకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, అమెరికాకు చెందిన క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్ సంస్థ శ్రీ సిటీలో ఏర్పాటు చేస్తున్న క్యారియర్ ఏసీ తయారీ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 3000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా గృహేతర అవసరాలకు అనువైన ఆధునిక ఏసీ ఉత్పత్తుల తయారీ జరుగుతుందని తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో నూతనంగా నిర్మించిన టూ టౌన్ పోలీస్ స్టేషన్ను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్లు ప్రారంభించారు. 2,75,00,000 రూపాయలతో పోలీస్ స్టేషన్ను నిర్మించారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, ఏపీలో క్రైమ్ రేటు తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో నూతన పోలీస్ స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలో భర్తీ చేస్తామన్నారు. వేసవి కాలంలో అగ్ని ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టామని, అగ్నిమాపక శాఖకు 270 కోట్లు కేటాయించి అధునాతన ఫైర్ ఇంజిన్లు, సామగ్రిని కొనుగోలు చేసినట్లు హోంమంత్రి వెల్లడించారు. తిరుపతిలోని కలెక్టరేట్లో జరిగిన మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. మత్స్యకారులతో మంత్రి స్వయంగా మాట్లాడారు. అర్హత ఉన్న ప్రతి మత్స్యకారుడికి ఆర్థిక సహాయం ప్రభుత్వం చేస్తుందని వెల్లడించారు. మత్స్యకారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని, ఒక్క తిరుపతి జిల్లాకు 650 బోట్లు మంజూరు చేసినట్లు, మత్స్యకారుల పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్పై శిక్షణ ఇస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. తిరుపతిలో పర్యాటక శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. తిరుపతి జిల్లాలో పర్యాటక శాఖ అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు నూతన పర్యాటక విధానం 2024-29ని అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ను పర్యాటక స్వర్గధామంగా మారుస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాయలసీమ నుంచి వచ్చే నిరుపేద రోగులకు అత్యాధునిక వైద్య సౌకర్యాలను అందించే ప్రయత్నం చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో అత్యాధునిక వైద్య పరికరాలను ప్రారంభించారు టీటీడీ చైర్మన్. న్యూక్లియర్ మెడిసిన్ విభాగంలో 18 కోట్ల రూపాయలతో పెట్ సిటీ స్కాన్, 5 కోట్లతో గామా కెమెరా, 29 కోట్ల రూపాయలతో రేడియేషన్ ఆంకాలజీ విభాగంలో అడ్వాన్స్ లీనియర్ యాక్సిలేటర్, ఇలా అత్యాధునిక పరికరాలను టీటీడీ చైర్మన్ ప్రారంభించారు. నూతన అత్యాధునిక వైద్య పరికరాలతో నిరుపేదలకు ఉచితంగా వైద్య సౌకర్యం కల్పిస్తామని టీటీడీ చైర్మన్ ఈ సందర్భంగా తెలియజేశారు. తిరుపతి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసి అనుకున్న సమయంలోగా ప్రాజెక్టులను పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు. తిరుపతి కలెక్టరేట్లో జిల్లాలో జరుగుతున్న రైల్వే ప్రాజెక్టులు, భూసేకరణ, భూ సమస్యలు, రెవెన్యూ క్లినిక్, పీజీఆర్ఎస్, మ్యూటేషన్, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, సెన్సెస్ తదితర అంశాలపైన సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ పనులు ఆలస్యమవుతున్నాయని, వాటిని వేగవంతం చేయడంతో పాటు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. పట్టాదారు పాసు పుస్తకాలను అర్హులకు వెంటనే అందజేయాలన్నారు. ఇప్పటి వరకు తిరుపతి జిల్లా సమాచార లేఖను విన్నారు. వచ్చే నెల మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. వ్యాఖ్యానం తిరుపతి జిల్లా ప్రతినిధి ఎన్ జగదీష్.